Hello everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about example fourth problem and do these problems. Now we discuss the definition of mode in group data. ఇంతకుముందేమో మనం అన్గ్రూప్డ్ డేటా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం గ్రూప్డ్ డేటా గురించి నేర్చుకుందాం. మోడ్ అంటే ఏంటిదంటే ఇన్ ఏ గ్రూప్డ్ డేటా మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. L అనేది ఏంటిది లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. h is equal to size of the model class interval. Size of the model class interval. f1 is equals to frequency of the model class. Frequency of the model class. f0 is equals to frequency of the class preceding the model class. f2 is equals to frequency of the class succeeding the model class. ఓకే, ఇవి ఎలా తీసుకుంటామో మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో నేను చూపిస్తా చూడండి. ఓకేనా. బై ఎ గ్రూప్ of students resulted in the following frequency table for the number of family members in a household. A survey conducted on 20 households తీసుకున్నాడు. In a locality by a group of students. ఇక్కడ గ్రూప్ అని మెన్షన్ చేశాడు కదా. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ రిజల్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫర్ ది నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఏ హౌస్ హోల్డ్. ఫ్యామిలీ సైజ్ ఇచ్చాడు. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, 1 to 5కి 7 మెంబర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి, 7 ఫ్యామిలీస్. 3 to 5కి 8, 5 to 7కి 2, 7 to 9కి 2, 9 to 11కి 1. ఫైండ్ ద mode of the data, mode of this data. Find the mode of this data. Okay, here the maximum class frequency ఎంత ఇక్కడ మనకు maximum class frequency అనేది ఎంత 8 కదా. సో 8 మోడల్ క్లాస్ f1 8 ఇక్కడ మనకి మోడల్ క్లాస్ ఎంత 8 కదా. హైయెస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ కదా. ఓకే, f1 ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే దీని ముందున్న వాల్యూ, ఈ ముందున్న వాల్యూని మనం f0 అనుకుంటాం. సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే దీని వెనకాల ఉన్న వాల్యూని మనం f2 అనుకుందాం. f1 8, f0 7, f2 2. ఓకే, బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 8 యొక్క బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత 3 to 5 కదా. అంటే ఇక్కడ మనకి 3నే కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3. హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లోయర్ హైయెస్ట్ అంటే మనకి ఇక్కడ ఈ బౌండరీ ఉంది కదా. 3 - 1 2 అవుతుంది. 5 - 3 అంటే 2 అవుతుంది. ఓకేనా. అంటే హెచ్ వాల్యూ ఏమైంది మనకి 2 అయింది. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ f1 - f0 by 2f1 - f0 - f2 ఇంటూ హెచ్. మోడ్ ఎల్ వాల్యూ ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 ప్లస్ f1 ఎంత 8, f0 7 by 2 ఇంటూ f1 8 మైనస్ f0 7 మైనస్ అంటే f2 ఎంత 2 ఇంటూ 2. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 8 - 7 1 by 16 - 9 ఇంటూ 2. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 by 16 - 9 ఎంత 7 ఇంటూ 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 by 7. ఓకే, 3 ప్లస్ 2 by 7 వచ్చింది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 by 7ని మనం ఎలా రాద్దాం, 3 ప్లస్ 0.2865. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3.286. నౌ ద example 5th problem is completed. Okay, now the example 6th problem. The marks distributed of 30 students in a mathematics examinations are given in the adjacent table. Find the mode of this data. Also compare and interpret the mode and the mean. రెండు కనుక్కోమన్నాడు మనకి ఇక్కడ. మోడ్ అండ్ మీన్, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఇది మనం ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. మీన్కి మనము మీన్ అండ్ మోడ్ కనుక్కోమన్నాడు కదా. మీన్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఒకసారి చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి వెరిఫై చేయండి.
మీన్ వాల్యూ మనకి ఇలా వస్తుంది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనకు తెలుసు కదా, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ఏ కదా. క్లాస్ సైజ్ హెచ్ ఎంత వచ్చింది 15. ద ఫ్రీక్వెన్సీ క్లాస్ ఎంత వచ్చింది F1 ఈజ్ ఈక్వల్స్ టు 7. ప్రిసీడింగ్ క్లాస్ F0 ఈజ్ ఈక్వల్స్ టు 3. సక్సీడింగ్ క్లాస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు 6. లోవర్ బౌండరీ ఆఫ్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 40. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 7 మైనస్ 3/2 ఇంటూ 7 మైనస్ 3 మైనస్ 6 ఇంటూ 15. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 7 మైనస్ 3 ఎంత 4/14 మైనస్ 9 ఇంటూ 15. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 4/5 ఇంటూ 15. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 4 ఇంటూ 3 ఎంత 5 1 5 3 కదా, అంటే 4 ఇంటూ 3 ఎంత 12. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 12. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 12 ఏమవుతుంది మనకి 52. ఓకే, నౌ ద ఎగ్జాంపుల్ sixth problem is completed. Okay, thank you for watching. Please subscribe my channel and support my channel. Thank you. The exercise 14.2. Exercise 14.2. First problem. The following table shows the ages of the patients admitted in a hospital during a year అని ఇచ్చాడు. ఏజ్ అనేది ఇయర్స్లో ఇచ్చాడు, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చాడు. ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. కంపేర్ ద ఇంటర్ప్రెట్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అని ఇచ్చాడు. ఓకేనా, ఏజ్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని మనం ఎఫ్ఐ అనుకోవాలి. ఎక్స్ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ఐ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ప్రీవియస్ క్లాసెస్లో చూశారు మీరు. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేయండి. ఓకే, ఎక్స్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 + 15/2 చేయండి. అంటే 20/2 అంటే మనకి ఎంత వస్తుంది, 10 వస్తుంది. 15 + 25/2 అంటే 40/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. 25 + 35/2 60/2 అంటే 30. 35 + 45/2 80/2 అంటే 40. 45 + 50/2 అంటే
100/2 that is equals to 50. 55 plus 65/2 అంటే 120/2 that is equals to 60. fi ఇంటూ xi చేయండి. fi ఇంటూ xi చేస్తే 6 ఇంటూ 10 ఎంత మనకి 60. 11 ఇంటూ 20 220. 21 ఇంటూ 30 630. 23 ఇంటూ 40 920. 14 ఇంటూ 50 700. 5 ఇంటూ 60 300. నెక్స్ట్ సమేషన్ fi కనుక్కోండి. సమేషన్ fi కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని యాడ్ చేయండి. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని యాడ్ చేస్తే మనకి సమేషన్ fi వస్తుంది. సమేషన్ fi xi చేయాలంటే fi xi వాల్యూస్ని టోటల్ చేస్తే మనకి సమేషన్ fi xi వాల్యూ వస్తుంది. ఓకేనా. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమేషన్ fi xi బై సమేషన్ fi. ఓకే. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమేషన్ fi xi బై సమేషన్ fi. సమేషన్ fi xi వాల్యూ మనకి ఎంత వచ్చింది 2830 వచ్చింది బై సమేషన్ fi వాల్యూ 80 వచ్చింది. మీన్ ఎంత వచ్చింది మనకు 35.37. ఓకే. దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ. మనం మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన డేటాను బాక్స్ ఇచ్చాడు కదా, ఏజ్ ఇన్ ఇయర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ని అలానే తీసుకుందాం. నంబర్ ఆఫ్ పేషెంట్స్లల్లా హయ్యెస్ట్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు 23 ఉన్నారు కదా. ఆ 23ని మనము f1 అనుకుందాం. ఈ 23ని f1 అనుకుందాం. పై వాల్యూను ప్రిసీడింగ్ వాల్యూను f0 అనుకుందాం. ప్రిసీడింగ్ వాల్యూని f0 అనుకుందాం. సక్సీడింగ్ వాల్యూను f2 అనుకుందాం. సక్సీడింగ్ వాల్యూని f2 అనుకుందాం. ఎల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 23 హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదా దాని లోవర్ బౌండరీని తీసుకుంటాం. దాని లోవర్ బౌండరీ ఎంత ఇక్కడ మనకి 35 కదా. సో ఎల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 35. హెచ్ వాల్యూ ఎంత 15 - 5 అంటే 10 కదా. సో హెచ్ వాల్యూ 10. ఓకే. చూడండి, L ఈక్వల్ టు 35, H ఈక్వల్స్ టు 10, F0 ఈక్వల్స్ టు 21, F1 ఈజ్ ఈక్వల్స్ టు 23, F2 ఈజ్ ఈక్వల్స్ టు 14. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమి ఇచ్చాడు, L ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. మోడ్ L వాల్యూ ఇక్కడ 35 సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ F1 వాల్యూ 23 మైనస్ F0 వాల్యూ 21 బై 2 ఇంటూ 23 మైనస్ F0 వాల్యూ 21, F1 వాల్యూ 14 ఇంటూ H వాల్యూ 10. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 23 మైనస్ 21 ఎంత 35 ప్లస్ 23 మైనస్ 21 2 బై 46 2 ఇంటూ 23 మైనస్ 21 14 ఎంత మైనస్ 35 వచ్చింది ఇంటూ 10. మోడ్ ఈక్వల్స్ టు 35 బై 2 ఇంటూ 10 20 బై 46 మైనస్ 35 11. మోడ్ ఈక్వల్స్ టు 35 ప్లస్ 20 బై 11 ఎంత 1.818. సో మోడ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది ఇక్కడ 36.818. దిస్ ఈజ్ ద మోడ్ వాల్యూ. ఓకే. మీన్ అండ్ మోడ్ వాల్యూస్ వచ్చాయి మనకి. ఓకేనా. దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్ 14.2 ఫస్ట్ ప్రాబ్లమ్ completed. Thank you for watching. Please subscribe my channel and support my channel. Thank you.